ఫలితాలు వస్తాయి. కాబట్టి భగవంతుని ముందు పెట్టుకుని చెప్పినటువంటిది, భగవంతుడే చెప్పినటువంటిది భగవద్గీత, భగవంతుడు ముందుండి చెప్పించినటువంటిది విష్ణు సహస్రనామం. రెండు మహాభారతంలోనే ఉన్నాయి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు మనకు శ్రీకృష్ణ భగవానుడు అందించినాడు. ఆ విధంగా ఇక్కడ సర్వ ధర్మ వ్యవహారాలు, వివిధ దానాలు, ఫలితాలు వివరించబడినాయి. అందులో ఆచార విధులు, సత్యం యొక్క వైశిష్ట్యము, సత్యం మారనటువంటి సత్యం, సత్యం అనేది మారదు, ధర్మం అనేది మారుతూ ఉంటుంది. చూడండి, రైలు పట్టాలు సత్యము, రైలు అనేది ధర్మం. రైలు పట్టాలు మారవు, రైలు పట్టాలు మారితే రైలు ఉండదు. కాబట్టి రైలు పట్టాలు అనేటువంటివి సత్యము, దాని మీద పోయేటువంటి రైలు ధర్మం. ఎన్నో రకాల ధర్మాలు ఉంటాయి. కాబట్టి సత్యాన్ని మనం తెలుసుకోవాలా. సత్యము తెలుసుకున్నప్పుడే ధర్మానికి అలవాటు పడతాం. సత్యము తెలిసే వరకు ధర్మానికి అలవాటు పడ్డవాడు ఒక గురువు రూపంలో రావచ్చు, ఇంకొక రూపం, ఏదో ఒక రూపాన్ని తీసుకొని భగవంతుడు ఎప్పుడు కూడా అవతరిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా అవతరిస్తూ ఉంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పేసి ఎక్కడైతే ధర్మానికి అన్యాయం జరుగుతుందో అప్పుడు భగవంతుడు తనను తాను సృజించుకుంటాను అని చెప్తాడు. నేనందుకు నేను మారిపోయి వస్తాను, అది ఎట్లా వస్తానో తెలియదు అని చెప్పేసి అట్లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలని చెప్పేటువంటిది మనకు భారతం అన్నమాట. ఇక్కడ చిత్రాంగద పుత్రుడైనటువంటి బభ్రువాహనుడితో యుద్ధము, నకుల వ్యాఖ్యానము, అశ్వమేధ పర్వము, ఇలాగా అనేక రకాలైనటువంటి ఆశ్రమవాస పర్వము, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలి గాంధారితో విదురునితో ఆశ్రమవాసానికి వెళ్ళడము, తర్వాత కుంతి కూడా గురు శుశ్రూషణ మీద ఆసక్తితో పుత్రుని రాజ్యం వదిలి ఆశ్రమానికి వెళ్ళిపోవడము. ఇందులో ఆశ్చర్యకరమైన సంఘటన వ్యాస మహర్షి చూపించినాడు. చనిపోయిన రాజులను పుత్ర పౌత్రులను తీసుకుని వచ్చి ధృతరాష్ట్రునికి చూపించినాడు. ధర్ముని ఆశ్రయించి సుగతిని వెళ్ళడం, సంజయుడు కూడా వెళ్ళిపోవడం, ధర్మరాజు నారదుని చూడడం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అందులో నారదుని వలన వృష్ట్య వంశస్థుల కలహం వినడము, తర్వాత ఆ దారుణమైనటువంటి మౌసల పర్వము, బ్రాహ్మణ శాపం వల్ల సముద్ర సమీపంలో వృష్టి వంశస్థులంతా ఒకరికొకరు యుద్ధంలో చచ్చిపోవడం. చూడండి, కృష్ణుని ఎదుటే ఆ యదు వంశం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ విధంగా కర్మఫలానికి వదిలేసినాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా దైవ ప్రేరణతో మధుపాన స్థలంలో రెల్లుగడ్డి రూపంలో వజ్ర ఆయుధాలతో ఒకరికొకరు చంపుకోవడము. బలరామకృష్ణులు కాలప్రాప్తమైనటువంటి వినాశనాన్ని తప్పించుకోలేరు అని చెప్తాడు. అంటే కాలము చాలా విలువైంది, కాలము చాలా కాల స్వరూపుడు. చూడండి, మొన్న ఒకసారి చెప్పాడు ధృతరాష్ట్రుడు మా కౌరవులంతా చనిపోయినాడు అంటే సంజయుడు ఒక మాట చెప్తాడు, కాలంలో మంచివారు చనిపోవాల్సిందే, చెడ్డవారు చనిపోవాల్సిందే, కాలానికి ఏవి అతీతం కాదు. నేను ఇన్ని పూజలు చేసినానే, నేను ఇన్ని చేసినానే అని చెప్పేసి కాలం ఎవరిని కూడా ఎక్సెప్షన్ ఇవ్వదు అని చెప్పినాడు. కానీ కాలంలో మనము భగవంతుని తెలుసుకొని చనిపోతే మనము ఆనందపడవచ్చు, ఉత్తమ జన్మ రావచ్చు. భగవంతుని గురించి ఆలోచించకుండా మనలో ఉండేటువంటి భగవంతుని ప్రకటితం చేసుకోకుండా మనం మరణిస్తే మనకు అధమ జన్మ రావచ్చు. ఎందుకంటే మానవుడు నీకు ఇచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి జన్మ మానవ జన్మే. ఏ జంతువులకు లేనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. ఒక ఆవు గోవింద అనలేదు, అంటుందా చెప్పండి? అనలేదు. మానవ జన్మకు అది ఇచ్చినాడు, స్వరపేటికని ఇచ్చినాడు, గట్టిగా పలికేటువంటి అవకాశాన్ని ఇచ్చినాడు. కాబట్టి కలియుగంలో నామస్మరణే, వేరేదేమీ లేదు. ఇంకా కలియుగంలో నామస్మరణ చేస్తే తపస్సు చేసినట్టు. నువ్వు రామకృష్ణ పరమహంస అంటారు, నువ్వు కలియుగంలో నామస్మరణ చేసినావంటే నువ్వు తపస్సు చేసినట్లే అంటాడు. కాబట్టి అలాంటి నామస్మరణ ఏ రోజైతే మనం విశ్వాసంతో చేస్తామో, నమ్మకంతో చేస్తామో, సంతోషంగా చేస్తామో, ఆనందంగా చేస్తామో, ఏమీ ఆశించకుండా చేస్తామో అట్లాంటి నామం ఫలిస్తుంది ఆ రోజు. అప్పుడు భగవంతుడు మన యొక్క ఆవేదన వింటాడు, మన యొక్క వేదన తీరుస్తాడు. అంటే ఆనందంతో చేయాలా, విశ్వాసంతో చేయాలా, ఏమీ ఆశించకుండా చేయాలా. ఏదాన్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే చేస్తామో మన వేదనను తీరుస్తాడు, మన ఆవేదనకు పరిష్కారం లభింపజేస్తాడు.
ఒకటి సంసార సుఖంలో మానవులై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక క్లేశాలు తప్పవు. ఇవి కన్నా కొంతమందికి తెలిసిండొచ్చు, చాలామందికి తెలియదు. కుక్కతో మొదలై కుక్కతో ఎండ్ అయింది. కుక్కే ధర్మరాజు యమధర్మరాజు అట్లా కుక్కతోనే మొదలైంది, కుక్కతో ఎండ్ అయింది. అసలు అంటే ఒక జంతువుతో ప్రారంభమై అదే జంతువుతో ఎండ్ అయిపోయింది అనమాట. సో అట్లాంటి అద్భుతమైనటువంటి దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఉత్సుకతగా ఉంది మనకు కూడా, ఏమేమి ఉంటాయో ఇందులో ఈ సంఘర్షణలో. మన వీళ్ళందరూ కూడా వాళ్ళ తోచినటువంటి సలహాలు మంచి మంచి ఇవ్వడము, మన కవి గారు వీళ్ళందరూ కూడా మంచి మంచి విషయాలను వింటూ, సార్ గారు అందరూ కూడా తెలిసిన వాళ్ళు